సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా ఒక అద్వైత గురువు ఏ విధంగా విభిన్నంగా విశిష్టంగా ఇతర గురువుల కన్నా ప్రత్యేకంగా ఉంటారో చూద్దాం. ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. అయితే సమయాభావం చేత కేవలం 6 అంశాలు మాత్రమే స్పృశిస్తున్నాను. ముందుగా అద్వైత గురువు శ్రోత్రియుడై ఉంటాడు. అంటే శృతిని ఆశ్రయించి శృతి ప్రమాణ సిద్ధంగా తీసుకున్నటువంటి గురువైన ఊహాగానాలకి ఏమాత్రం తావివ్వడు. కొంతమంది వేదం నమ్మని ఇతర గురువులు వేదం ప్రమాణం కాదని, వేదాన్ని నమ్మద్దని కూడా చెప్తారు. అటువంటి గురువుల్ని ఆశ్రయించకూడదు. వారి పురుష బుద్ధిలోంచి ఏది స్ఫురిస్తే అదే శాస్త్రం వారికి. భగవద్గీతను కూడా పూర్తిగా మార్చివేస్తారు. తమ భావాలతో గీతను ప్రచారం చేస్తారు. మనుష్య జన్మ తర్వాత మళ్ళీ తప్పనిసరిగా మనుష్య జన్మే వస్తుందని ప్రచారం చేస్తారు. లేదా మనుష్య జన్మ తర్వాత ఇంకా ఉత్తమమైనటువంటి జన్మలు తప్పనిసరిగా వస్తాయి, అధో జన్మలు రావు, వేద విరుద్ధమైన వేద బాహ్యమైనటువంటి ఆలోచనలను ప్రవేశపెడతారు. ఇటువంటి గురువులు శ్రోత్రియులు కాదు, శృతిని ఆశ్రయించిన వారు కాదు. అద్వైత గురువు శృతి మాత్రమే ప్రమాణము అని ఆ ప్రమాణ సిద్ధంగా తన యొక్క శాస్త్రాన్ని బోధించేటటువంటి ఏకైక వ్యక్తి. ఇంకా రెండో అంశము, అద్వైత గురువు ఆత్మబోధకు జ్ఞానానికి పెద్దపీట వేసి మోక్షం ఇక్కడే ఇప్పుడే అంటూ నిరూపిస్తాడు. మోక్షం అంటే లోకప్రాప్తి కాదని చెప్పే ఏకైక గురువు అద్వైత గురువు. ఈయన బ్రహ్మనిష్టా గురువు. తను జీవన్ముక్తిని అనుభవిస్తూ శిష్యులను కూడా ఆ జీవన్ముక్తిని అనుభవింపజేస్తాడు. ఇతర బోధల్లో మోక్షం అంటే మరణం తర్వాతే, మోక్షం అంటే లోకప్రాప్తి. కానీ వేదం బ్రహ్మలోకంతో సహా ఏదీ శాశ్వతం కాదు అంటుంది. కాబట్టి లోకప్రాప్తి మోక్షం కాదు. మోక్షం అంటే సంసారం నుంచి విముక్తి, జీవన్ముక్తి, ఇక్కడే ఇప్పుడే ఆ ఆనందాన్ని అనుభవించడం. అది గురుశాస్త్ర ఉపదేశం ద్వారా. అద్వైత గురువు ఆత్మబోధకు పెద్దపీట వేసి అద్వైత గురువులు ఆత్మవిచారానికి ప్రాముఖ్యతనిస్తారు. ఆచార పద్ధతుల కంటే, తీర్థయాత్రల కంటే, కర్మల కంటే, ధ్యానాల కంటే తన నిజస్వరూపమైన ఆత్మను తెలుసుకుని ఆ ఆత్మనిష్టలో ఉండమని విద్యార్థులను ప్రోత్సహిస్తారు. కర్మకాండలోనూ ఉపాసన కాండలోనూ స్థిరపడిపోకుండా ఇంకా ముందుకు రమ్మంటూ, జ్ఞానకాండలోకి రమ్మంటూ ఆహ్వానించి ఆ జ్ఞాన పరాకాష్ఠను చూపిస్తారు. అలాని కర్మని ధ్యానాన్ని తోలనాడరు. అవి జ్ఞానానికి సహకారి సాధనలు అంటూ అక్కడ ఆగిపోవద్దు అంటూ హెచ్చరిస్తారు. మూఢనమ్మకాల్ని తోసిపుచ్చుతారు. తరువాత వేదాన్ని ప్రస్తుత కాలమాన పరిస్థితులకి అనుగుణంగా చెప్పవలసి వస్తే చాలా ధైర్యంగా చెప్తారు. ఉదాహరణకి అతిథి దేవో భవ అని మనకి తైత్రీయంలో వచ్చింది. అలాగని ఏ వ్యక్తినన్నా మనం ఇంట్లోకి ఆహ్వానించి మనం ఆతిథ్యం ఇస్తే ఆ వ్యక్తి వల్ల మనకి ముప్పు కలిగేటటువంటి అవకాశం ఉంది. ఈ రోజులో పరిస్థితులు అట్లాంటివి. కాబట్టి దీన్ని కొంచెం మార్పు చేసుకుని ఆచరించండి అంటూ అలూక్షా ధర్మకామాస్యు అంటే శాస్త్రాన్ని కాలానుగతంగా అన్వయించి చెప్పే గురువే అద్వైత గురువు. కాబట్టి ఈ అతిథి దేవో భవ అనే దాన్ని మీరు తగు రీతుల్లో దాన్ని అన్వయించుకుని ఆ భోజన సదుపాయం ఇచ్చేటటువంటి
ఆశ్రయాలు ఇచ్చేటటువంటి సమస్యలు ఉన్నాయి, వాటికి మీ వంతుగా మీరు దాన ధర్మాలు చేయండి అంటూ మనకి సలహానిచ్చారు. ఈ ఊళ్ళో శివానంద ఆశ్రమంలో సత్యవ్రతానంద అని ఒక గొప్ప అద్వైత గురువు ఉండేవారు. వారిని నేను కలిసినప్పుడు వారితో పాటు ఒక దంపతులు కూడా ఉన్నారు. మా ముగ్గురిని వారి ఆశ్రమంలో ఆ సదుపాయాలవన్నీ చూపిస్తూ ఆశ్రమంలోనే ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. ఆ గుడిలోకి ప్రవేశించారు. ఇంతలో ఆ గృహిణి ఒక అడుగు వెనక్కి వేసి, స్వామీజీ, నేను రాకూడదు అనుకుంటాను అంది. సత్యవ్రతానందజీ ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ఆవిడతో చెప్పారు, అమ్మా రావచ్చు అంటూ లోపలికి తీసుకువెళ్ళి ఆ మాతృమూర్తికి శటకోపం పెట్టించి తీర్థం కూడా ఇప్పించారు. ఈ విధంగా ఆత్మవిద్య నేర్పేటటువంటి గురువులు ఈ లౌకికమైనటువంటి కట్టుబాట్లను అవసరమైతే తోసిపుచ్చగలరు. ఆత్మ ఒక్కటే సత్యము, తదన్యమంతా కూడా మిథ్యే అనేటటువంటి ఆలోచనతో ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఈ లౌకికమైనటువంటి కట్టుబాట్లు ఇబ్బంది కలిగితే వాటిని అధిగమించగలరు కూడా. ఇంకా ఈ అద్వైత గురువులు పూర్తిగా నివృత్తి మార్గంలో ఉంటారు. సాదాసీదా జీవనం గడుపుతారు, నిరాడంబరంగా ఉంటారు. వీరికి ఎటువంటి ప్రోటోకాల్ అవసరం లేదు. వీరు సరళమైన త్యాగపరమైన జీవన శైలిని గడుపుతూ ఉంటారు. మన గురువు గారైనటువంటి పరమార్థానందజీ వారి కుటియా చూస్తే మీకు అర్థమవుతుంది. వారు చాలా సాధారణమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. కానీ నిజమైన ఆనందం, పరిపూర్ణత వారిలో ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. బాహ్యమైనటువంటి ఆస్తులు పోగు చేయడం వంటివి అద్వైత గురువులు చేయరు. ఒక కార్పొరేట్ స్ట్రక్చర్ తయారు చేయడం కానీ లేదా లౌకిక విజయాల మీద మక్కువ చూపడం కానీ ఈ గురువులు చూపించరు. అద్వైత గురువుకు జీవితంలో ఏ వెలితి గాని ఏ కొరత గాని ఉండదు. పూర్ణత్వానికి ప్రతిరూపంగా నిలుస్తారు. ఈ గురువుగారే మనం బెల్లు కొడితే తలుపు తీసి మనని లోపలికి ఆహ్వానిస్తారు. ఆయన గదిలో ఒక చెక్క మంచం ఉంటుంది. ఆ చెక్క మంచం మీద సన్నటి గుడ్డ వేసుకుని ఆ గుడ్డ మీద పడుకుంటారు. ఒక పరుపు కూడా ఉండదు. అంత నిరాడంబరమైన సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు అద్వైత గురువులు. వీరికి కిరీటాలు, సింహాసనాలు, భోగభాగ్యాలు అవసరం లేదు. ఇక 5వ అంశము, వీరు సంప్రదాయవిత్ అంటారు. అంటే సంప్రదాయాన్ని పాటించేవారు. గురు శిష్య పరంపర నుంచి వచ్చినవారు. స్వయంభూ గురువు కాదు, వేదాన్నే ప్రమాణంగా స్వీకరించిన వారు. అద్వైత గురువులది కల్ట్ కాదు. కల్ట్ అంటే ఒక మనిషి చుట్టూ ఏర్పడినటువంటి, ఆ వ్యక్తి యొక్క భావజాలం నుంచి ఏర్పడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మతం. అటువంటి సిద్ధాంతం కాదు అద్వైతం. కల్ట్ అనేది వేద బాహ్యమైనది. ఈ కల్టు ఆ మనిషికి వచ్చినటువంటి భావజాలం నుంచి వచ్చింది కాబట్టి సాధారణంగా వేదానికి విరుద్ధంగా ఉంటుంది. అటువంటివి ఈ సంప్రదాయ విత్తైనటువంటి వేద విత్తైనటువంటి అద్వైత గురువులు ఏమాత్రమూ దాన్ని పోషించరు, దాన్ని సమర్థించరు. ఈ మధ్యని మాకు ఒక గురువు తారసిల్లారు. వారు స్వయంభూ గురువు. వారితో కొన్ని గంటలు మేము మా ఇంట్లోనే సంభాషణ చేయడం తటస్థించింది. వారు ఏ గురువుని ఆశ్రయించలేదు, ఏ గురువు దగ్గర డైరెక్ట్గా పాఠం నేర్చుకోలేదు. కేవలం పుస్తకాలు చదివేసి ఆ పాఠాన్ని స్వీకరించారు, అద్వైతాన్ని స్వీకరించారు. ఇంతకుముందు ఉన్నటువంటి కొన్ని భావనలు ఏవైతే ఉన్నాయో ఆ భావనలు పటిష్టంగా ఉన్నాయి. ఆ భావనలని ఈ వేదంలో కూడా చొప్పించి, ముఖ్యంగా ఆయన బుద్ధిజంకి సంబంధించినటువంటి కొన్ని పుస్తకాలు బాగా అధ్యయనం చేశారు. ఆ బుద్ధిజంని అద్వైతంలో కలిపి మేళవించి చెప్పేస్తున్నారు. తర్వాత ఈ మనస్సుని శూన్యం చేస్తే అదే పరమావధి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మనం ఈ గురు పరంపరగా వచ్చిన ఈ సంస్కృతి వల్ల అది సరైనది కాదు అంటూ చెప్తూ ఉంటాం. కేవలం వేదాంత విచారణ మాత్రమే చేయాలి అని మనం తరచూ చెప్తూ ఉంటాం. కాబట్టి స్వయంభూ గురువులని నమ్మద్దు. మీరు ఎవరైనా గురువుని స్వీకరించాలంటే మీ గురువు ఎవరండి, ఆయన గురువు ఎవరు, ఇలా గురు పరంపరగా వచ్చినటువంటి
అది కూడా అద్వైత గురు పరంపరగా వచ్చినటువంటి గురువుల్ని ఎన్నుకోవాలి. అప్పుడే మీకు ఈ శాస్త్రం సరిగ్గా మీకు అందుకునేటటువంటి అవకాశం లభిస్తుంది. మనం నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ అంటూ ఆ గురు పరంపర చెప్పుకుంటూ ఉంటాం. అట్లాగా ఈ గురు పరంపరలో మనకి వచ్చినటువంటి గురువుని ఎన్నుకోవాలి. ఆ గురువు కూడా దీర్ఘకాలం తన గురువు దగ్గర ఈ శాస్త్రాన్ని అభ్యసించిన వాడై ఉండాలి. పుస్తకాలు అధ్యయనం చేసి ఆ పుస్తకాల వల్ల వచ్చినటువంటి జ్ఞానాన్ని పుచ్చుకుని ఓ గురువు అయిపోయినటువంటి వ్యక్తి దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి. అటువంటి గురువు మీకు సరైనటువంటి అవగాహన కల్పించకపోవచ్చు. తర్వాత 6వది, సర్వత్ర సమదర్శనం చేస్తూ ఉంటారు ఈ అద్వైత గురువులు. శిష్యుల మీద అవ్యాజమైనటువంటి ప్రేమని కురిపిస్తూ ఉంటారు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయేవచ, మిత్రభావం కారుణ్యం చూపిస్తూ ఉంటారు. ఈ గురు శిష్యుల మధ్య ప్రభుభృత్యు న్యాయం ఉండదు. ప్రభుభృత్యు న్యాయం అంటే గురువు రాజు, శిష్యుడు సేవకుడు అనేటటువంటి సంబంధం ఉండదు. ఈ అద్వైత గురువు శిష్యులను పోగు చేసి వాళ్ళ చేత పనులు చేయించుకోవడం, ఇటువంటి వ్యవహారం మీకు కనిపించదు. ఈ మధ్యని అదే ఒక 3-4 రోజుల క్రితం మేము స్వామీజీని కలిసాం, మన రాఘవరాజు గారితో సైతంగా. ఆయన దగ్గర ఎవరు శిష్యులు లేరు, మంది మార్బలం ఉండదు. ఉండి సేవలు చేయడం, తర్వాత ఆయనకి వందిమాగతుల్లాగా 10 మంది చేరి హడావుడి చేయడం, ఇటువంటిది ఏదీ ఉండదు. ఆయన తన శిష్యుల్ని తనతో సమానంగా చూసుకుంటారు. అదే సర్వత్ర సమదర్శనం అంటే. తర్వాత వీరిలో ఎటువంటి భేదబుద్ధి ఉండదు. ద్వైతులన్నా విశిష్టాద్వైతులన్నా కూడా సమభావం ఉంటుంది. వాళ్ళతో కూడా సమత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. మన పూజ్య గురుదేవుడు ఆచార్య సభ అని నిర్వర్తిస్తూ ఉండేవారు. ఈ ఆచార్య సభలో అన్ని సాంప్రదాయాల గురువులని ఆహ్వానించి ఒక వేదిక మీద కూర్చోబెట్టి వారిని సమన్వయపరుస్తూ ఒక సభని ఏర్పాటు చేస్తూ ఉండేవారు. ఈ విధంగా అద్వైత గురువుకి ద్వైతమన్నా విశిష్టాద్వైతమన్నా ద్వేషము లేదు. కానీ ద్వైతంలో మొదలుపెట్టి విశిష్టాద్వైతానికి వచ్చి అక్కడితో ఆగిపోకుండా అద్వైతంలోకి రావాలి అంటారు వీరు, ఈ అద్వైత గురువులు. అంటే ఏకరూప ఈశ్వరుడితో మొదలుపెట్టి అనేక రూప ఈశ్వరుడు లేక విశ్వరూప ఈశ్వరుడు విశ్వ దర్శనం చేసి ఆ ఈశ్వరుని విశ్వమంతా దర్శిస్తూ మెల్లిగా అక్కడితో ఆగిపోకుండా అరూప ఈశ్వరుడిలోకి ప్రవేశించాలి. ఆ అరూప ఈశ్వరుడే నా యొక్క స్వరూపము అని ఆ స్వరూప నిష్టలో, ఆ ఆత్మనిష్టలో నిలబడాలి. అదే అద్వైత గురువు చెప్పేటటువంటి ఆ సందేశం. ఇవి ఈ స్వయంభూ గురువు మీకు మోక్షం కావాలంటే తప్పనిసరిగా సన్యాసం తీసుకోవాలి అంటూ మొండివాదన పెట్టాడు మా ఇద్దరితో. అయితే మేము జనక మహారాజు ఇట్లాంటి ఉదాహరణలు శాస్త్రంలో ఉన్నాయి కదా అని చెప్తే అవి కేవలం వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు, వాళ్ళని మీరు ఎందుకు తీసుకుంటారు, శాస్త్రమే చెప్పింది కదా సన్యాసం తీసుకోమని, మీరు ఇరువురు సన్యాసం తీసుకోండి, లేదా కనీసం రాఘవరావు గారికి సన్యాసం ఇప్పించండి అంటూ చెప్పారు. సరే రాజీ అంది మా స్వామీజీని అడుగుతాం. అడిగితే ఆయన ఏం చెప్తారో దాన్ని బట్టి మేము ఆచరిస్తాం, ఎందుకంటే వారి మాట మాకు శిలాశాసనం అంటూ ఆయన చెప్పినటువంటి విషయాన్ని తోసిపుచ్చింది. మొన్న మేము కలిసినప్పుడు ఇదే విషయం ప్రస్తావించింది. స్వామీజీ ఏం చెప్పారంటే ఆంతర సన్యాసం అనేదే ముఖ్యం. కేవలం ఈ దుస్తులు ధరించడం వల్ల మనకి సన్యాసం రాదు. కాబట్టి మీరు ఈ గృహస్థుగానే కొనసాగించండి. కొనసాగిస్తూ మీ జీవితాన్ని ఈ ఆంతర సన్యాసంతో ఉద్ధరించుకోండి, ఆ ఆత్మనిష్టలో నిలబడండి అంటూ చెప్పారు. మాకు ఆ పరమార్థానంద స్వామీజీ వారు పరమ గురువులు. వారు కానీ ఈ సన్యాసమే తీసుకోండి అని చెప్పినట్టయితే అదే స్వీకరించి ఉండేవాళ్ళం. ఎందుకంటే ఆయన మాట మాకు శిలాశాసనం. ఆయన మాట శృతి నుంచి వచ్చింది, ప్రామాణ్య బుద్ధితో ఉన్నది. కాబట్టి మనం అంతా గృహస్థులం. మనం ఏదో
సన్యాసం తీసుకుంటే గాని మోక్షం రాదు అనేటటువంటి ఆ తప్పుడు ఆలోచనతో ఉండని అవసరం లేదు. ఎందుకంటే గృహస్థుగా ఉంటూ ఈ అద్వైతాన్ని స్వీకరించడం అనేది కష్టతరమైన విషయమైనా కూడా అసాధ్యమైతే కాదు. ఆత్మకి ఈ సన్యాసము, గృహస్థు ఇటువంటి ఆశ్రమాలు ఏవి లేవు. ఆత్మనిష్టలో ఉండేవాడికి ఆశ్రమం అనేదే ఉండదు. కాబట్టి ఆత్మను సరిగ్గా ఎవరైతే అర్థం చేసుకున్నారో వారికి వర్ణ భేదం గాని, ఆశ్రమ భేదం గాని, లింగ భేదం గాని ఏది ఉండదు. మీకు ఈరోజు చెప్పినటువంటి పాఠం ఎలా వచ్చిందో చెప్తే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ప్రస్తుతం మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ప్రాముఖ్యంగా ఉంది. మన కంప్యూటర్లోనూ వాట్సాప్లోనూ దాన్ని కూడా ఒక అంతర్భాగంగా చేశారు. ఈ మైక్రోసాఫ్ట్లో అయితే కోపైలట్ అని పేరుతోటి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు కనిపిస్తూ ఉంటుంది. నేను ఆ కోపైలట్ ఓపెన్ చేసి హౌ ఎన్ అద్వైత గురు ఇస్ డిస్టింక్ట్ ఫ్రమ్ అదర్ గురూస్ అని ఒక ప్రశ్న వేశాను. వెంటనే క్షణాలు కూడా పట్టకుండా నాకు వరుసగా పాయింట్లు వచ్చేసాయి. దాదాపుగా ఒక 10 పాయింట్లు వచ్చాయి. ఆ 10 పాయింట్లు నేను ఎంచుకుని వాటిని మన గురువులకు అన్వయిస్తూ ఈరోజు నా యొక్క ఈ ప్రసంగాన్ని తయారు చేసుకున్నా. ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.